ప్రియమైన తమ్ముడు, చెల్లి, మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని క్షేమకరమైన, నెమ్మది కలిగిన స్థితి నుంచి ఇబ్బంది కలిగిన, శ్రమ కలిగిన, కష్టము కలిగిన పరిస్థితుల్లోనికి నడిపిస్తున్నాడు. ఎందుకు అనే అనుమానం మనకి వస్తా ఉండిద్ది. అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని నడిపించే విషయమై రాయబడిన ఈ మాట, పక్షిరాజు గ్రద్ద తన పిల్లల్ని పెట్టుకొని పెంచుతా ఉండిద్దట. పెరుగుతా ఉన్నప్పుడు తల్లి భోజనం తెచ్చి పెడతా ఉంటే ఆహారం తిని చాలా హ్యాపీగా, సంతోషంగా గూడులో ఉంటాయట. అప్పుడు పక్షిరాజు తన గూడుని రేపిద్ది, పాడు చేసేసిద్ది, తీసేసి పిల్లల్ని విడిచిపెట్టిద్దంట. విడిచిపెడితే అవి ఎగరటానికి ప్రయత్నం చేస్తూ జారి కింద పడిపోతా ఉంటే వాటికి కోపం వచ్చిద్దట. ఎందుకు మా తల్లి ఇలా చేసింది అని చెప్పి కోప్పడతా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పక్షిరాజు వాటికంటే ముందుగా పరిగెత్తుకుంటూ కిందకెళ్ళి రెక్కల మీద తన పిల్లల్ని ఎత్తుకొని పైకి తీసుకెళ్తే అప్పుడు సంతోషపడతాయంట. మా తల్లి మమ్మల్ని కనిపెట్టుకొని ఉంది అని ఆనందించే లోపు పైకి తీసుకెళ్లి మళ్ళీ విడిచిపెట్టిద్దట. అప్పుడు అవి మళ్ళీ కిందకు పడిపోతూ రెక్కలతో ఎగరటం నేర్చుకుంటాయి. అలా నేర్పిన తర్వాత పక్షిరాజు పిల్లలు పెద్దవయ్యి పెద్ద తుఫానులు వచ్చినా గానీ ఆ తుఫానుకన్నిటికంటే కూడా పైనుండి అన్నిటిని చూస్తూ చాలా సంతోషంగా ఉండేది. ఎటువంటి పరిస్థితినైనా కూడా జయించగలిగే స్థాయికి ధైర్యంగా తయారవుతాయి. దేవుడు మనల్ని అలానే నడిపిస్తూ ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది తమ్ముడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా మనల్ని నడిపిస్తాడు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాటిని మనము ఎదుర్కొనగలిగిన ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అని ఈ వచనము మనకి నేర్పిస్తా ఉంది. దేవుడు నేర్పించే ప్రతి పాఠాన్ని నేర్చుకుందాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభువు మనకి దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.